ఈవెన్ మీ కన్న తండ్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకుడు కూడా నువ్వు చేసిన వ్యాఖ్యల పైన ఆయన కూడా సమర్థించడు. ఎందుకంటే తన అల్లుడు ఎజోట్లోడు ఎట్లున్నాడు ఏం సంగతి ఆయనకే ఎక్కువ తెలుసు. ఇంకా నడితే తన కుటుంబంతో కంటే ఎక్కువ కూడా మీ నాయనతో ఎక్కువ సమయం గడిపింది. అలాంటి వ్యక్తి పైన నాయన ఆస్తులో ఇంకోటి ఇందాక నుంచి ఒక వీడియో వైరల్ అవుతాను. నాయన కంటే ఫోన్ చేసినట్ట, మరి నిజమా కాదు, ఎర్రబెల్లి ఫామ్ హౌస్ తప్ప మిగతా అన్ని విషయాల్లో మా ఆస్తులు వంచాలి నాయన అంటుందట. ఆస్తుల పంపకాలు అడవిలోకి ఇస్తాడా మీరు నాకు ఎప్పుడు? ఆస్తుల పంపకాలు అడవిలోకి ఇస్తారా? సో అది మరి నిజమా కాదో తెలియదు. ఇంకా రేపు పొద్దుగాల అయితే కన్ఫర్మ్ అవుతుంది. సో అక్కడ కేసీఆర్ ఫోన్ చేసి నా ఆస్తులు మొత్తం పంచాలని ఆయన, నీ ఎర్రబెల్లి ఫామ్ హౌస్ ఒక్కటి వదిలిపెడతా మిగతా అన్ని వంచాలంటుందట. యా మనకు సంపాదించుకునే తెలివింటే మనం సంపాదించుకోవాలి. మన ప్యాలెన్స్ ఏమైనా తక్కువ ఉన్నదా? మనకేమైనా ఆస్తి ఏమైనా తక్కువ ఉన్నదా? దండిగా సంపాదించి ఇప్పుడు సొంతంగా పార్టీ పెట్టి ఆమె కాదు సంపాదించి లక్షల రూపాయల వాచ్లు పెట్టి హరీష్ రావు గారిని బదనాం చేసి బడగాల్సి మీద వేసి కాంగ్రెస్ వారికి బెనిఫిట్ చేయాలి అంతే.